ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందంలోని పద్యాలు తెలుసుకుందాం. ముందుగా 108వ పద్యం. వర యమునా నదీ సలిల వర్ధిత సౌరభయుక్త పుష్ప. వర యమునా నదీ సలిల వర్ధిత సౌరభయుక్త పుష్ప మేధుర మకరంద పాన పరితుష్ట మధువ్రతయూధ మాధవీ ఉరవక కుంద చందన నికుంజములందు మయూర శారికా పరభృత రాజకీర మృదు భాషల భంగిన్ చలంగి పల్కుచున్. వర శ్రేష్టమైన యమున, యమునను నది, నది యొక్క సలిల నీటితో వర్ధిత పెంచబడిన సౌరభ పరిమళముతో యుక్త కూడిన పుష్ప పువ్వులలు అని మేధుర చక్కని మకరంద తేనె పాన తాగుటచే పరి చక్కగా పరితుష్ట సంతృప్తి చెందిన మధువ్రత తేనెటీగల యూధ సమూహములు గల మాధవి మాధవీలత గురవక ఎర్రగోరింట కుంద మల్లె చెట్లు చందన మంచి గంధపు చెట్లు నికుంజముల పొదల అందున్ లో మయూర నెమళ్ళు శారిక ఊరువంకలు పరభృత కోకిలలు రాజకీర రామచిలుకలు మృదు మెత్తని భాషల పలుకుల భంగిన్ వలె చలంగి జలరేగి పలుకుతున్ పలుకుతూ. భావము. ఆ గోపాల బాలుడు నిర్మలమైన యమునా నది జలాలతో పెద్దగా పెరిగి కుంకుమలాడే సువాసనలు గల పూల నుండి చెందుతున్న మకరందాన్ని కడుపు నిండా త్రాగి మైమరచిన తుమ్మెదల గుంపులతో కూడిన మాధవి మండపాలలో, గోరింట గుబ్రులలో, మొల్ల పొదలలో, మంచి గంధపు నికుంజాలలో దూరి నెమలిలాగా కేకలు వేస్తూ, గోరుబంకలాగా కూతలు కూస్తూ, కోకిలలాగా రాగాలు తీస్తూ, రామచిలకలలాగా రమణీయ పలుకులు పలుకుతూ ఉండేవాడు. తర్వాత 109వ పద్యం. శ్రీరమణీ మనోవిభుడు, శ్రీరమణీ మనోవిభుడు సింహ కిశోరమున్ పోలి లీలన్ కౌమార దశన్ రమా విమల మందిరమం బురుడించు గోతతిన్ వారక మేపుచుండెన్ గోతతిన్ వారక మేపుచుండెన్ ధన వంశరవస్ఫుట మధురీ సుధాసారము చేత గోపజన సంగములన్ ముదము అందచేయుచున్ గోపజన సంగములన్ ముదము అందచేయుచున్. శ్రీరమణి మనోవిపుడు కృష్ణుడు సింహపు కిశోరమున్ పిల్ల పోలి వలే లీలన్ లీలగా కౌమార అనగా బాల్యం తర్వాత యవ్వనానికి ముందు దశ అన్నమాట. ఇది దశలో అంటే ఈ దశలు అవస్థ, చతురావస్థలు, బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము. ఇంకో విధముగా అష్టదశలు ఎలా ఉంటాయంటే పిండ, శైశవ, బాల్య, కౌమార, యవ్వన, ప్రౌఢ, వార్ధక్య, మరణ దశలు ఉంటాయన్నమాట. రమా లక్ష్మీదేవి విమల నిర్మల మందిరమున్ నివాసమునకు పురుడెంచు సాటి అయిన గో ఆవుల తతిన్ సమూహమును వారక విడువక మేపుతూ ఉండెను తన యొక్క వంశ వేణు రవ నాదము స్ఫుట వర్షించిన మాధురి తీయని సుధాసారము అమృతము చేతన్ చే గోపజన గోపాలుర సంఘములన్ సమూహములకు ముదము సంతోషము అందజేయుచున్ అందిస్తూ. భావము. లక్ష్మీవల్లభుడైన ఆ నందనుడు కృష్ణుడు తన కౌమార దశలో సింహకిశోరంలాగా ప్రకాశించాడు.
లీలగా పిల్లన గ్రోవిని మ్రోగిస్తూ ఆ మధురగాని సుధాసరస్సులో గోప బృందాన్ని ముంచి తేల్చి పరవశింపచేస్తూ లక్ష్మీ నివాసాలైన గోవుల్ని మేపుతూ ఉండేవాడు. 110 వచనం. మరియును అనగా అంతేకాకుండా. ఓం శ్రీ సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.